నా పేరు యాకలక్ష్మి మధ్యాహ్నగామ పితామహ పత్రి సార్కి స్వర్ణమాలమ్మకి మహావతార బాబాకి చితకోటి నమస్కారాలు, చితకోటి ధన్యవాదాలు మాస్టర్. ధ్యానం గురించి మీకు 4 విషయాలు చెప్పుదామని నేను వీడియో చేస్తున్నా మాస్టర్. పత్రి సార్ చెప్పిన ఈ ధ్యానం వలన లాభాలు చెప్తున్నా మాస్టర్. మీకు నేను ప్రతి ఒక్కరు వినాలి మాస్టర్. ధ్యానం ఆనాపానసతి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనించి ధ్యానం సర్వరోగ నివారణ సకల భోగకారిణి ధ్యానం సకల ధ్యాన ప్రసాదిని అని మనకు పత్రి సార్ చెప్పిన ఈ కాన్ఫరెన్స్ మాస్టర్ తప్పకుండా మనం వినాలి. ధ్యానం సర్వరోగ నివారణ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ముక్కులోన గాలిని మనం గమనిస్తే మనకేం జరుగుతుంది? ధ్యానం సర్వరోగ నివారణ. వచ్చే శ్వాసని పోయే శ్వాసని గమనిస్తే మనకి ఎంత హాయిగా ఉంటుంది, ఎంత మన హృదయం ఎంత ఆనందంగా ఉంటుంది, మన ఆరోగ్యం ఎంత కాపాడుకుంటాం. సకల భోగకారిణి అంటే ధ్యానం. సత్య జ్ఞాన ప్రసాదిని అంటే మనకి ఎంత జ్ఞానం పెరుగుతుంది ధ్యానం చేస్తే. మనకి ఈ 3 సబ్జెక్టులు మనకు పత్రి సారు పదే చెప్పిపోయింది మాస్టర్. మనం ధ్యానం చేసి మనం ఆరోగ్యాలు కాపాడుకోవాలని. మాస్టర్ ఆనాపానసతి ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది, మాకు ఏం లాభాలని మీరు అడగవచ్చు మాస్టర్. ధ్యానం చేస్తే ఆనందం వస్తుంది. ధ్యానం చేస్తే మైండ్ ఫ్రెష్ ఉంటుంది. ధ్యానం చేస్తే ఆరోగ్యాలు బాగుంటాయి. మన ఆరోగ్యం మన చేతుల్నే, మన జీవితం మన చేతుల్నే. ఎట్లా అని మీరు అనొచ్చు. దవాఖానకు పోతే 1000 లక్షల మందులు పెడతాను మాస్టర్. మనకు ఉపశమనం దొరకదు కొద్దిసేపే. తర్వాత మనము మళ్ళీ ధ్యానం మొదలు పెడితే ఎవరైనా ఒక మాస్టర్ గురువు గారు వచ్చి ధ్యానం చేయండి అమ్మ అంటే మీరు ఆ గురువు గారు మాస్టర్ మాట పట్టుకొని ధ్యానం చేస్తే 10 నిమిషాలు ధ్యానం చేస్తే మీకు ఏ హాస్పిటల్ అవసరం లేదు మాస్టర్, మీకు ఏ మందులు అవసరం లేదు. నన్ను నమ్మండి మాస్టర్, నిజంగా నేను చెప్తున్నా. నేను మనసా వాచ కర్మన నేను పత్రిసారి కాళ్ళకడ సలెండర్ అయ్యి మీకు చెప్తున్నా. ఎందుకంటే మాస్టర్ నేను ధ్యానం చేసి చివరి స్టేజ్లో ఇక చచ్చిపోతుంది బతికేది 2 రోజుల కంటే అన్న ఆమెని నేను బతికి మీకు ఈ వీడియో చెప్తున్నా. ధ్యానం గురించి నేను ఎట్లా బతికాననేది తర్వాత చెప్తాను మాస్టర్ మీకు. కానీ ధ్యానం చేసి అనుభవాలు పొందుదాం మాస్టర్. ధ్యానం చేస్తే మనలోకి మనం ప్రయాణం చేయొచ్చు. ధ్యానం చేస్తే మనం ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి, మన సబ్జెక్ట్ ఏంటని తెలుసుకోవచ్చు. ధ్యానం చేసి తాడ యోగిక చూసుకోవచ్చు. మనం ఎన్నో ఉన్నాయి మాస్టర్ లాభాలు. ధ్యానం చేస్తే మనం ధ్యానం చేసి లాభాలు పొందుదాము. ధ్యానం కొత్తోళ్ళకు చెప్పుదాము, ధ్యానం చెయ్యరని చెప్పుదాము, ధ్యానం చేపిద్దాము, ధ్యానం కోసం తిరుగుదాము. నేను మనసా వాచ కర్మన మీకు చెప్తున్నా మాస్టర్. ధ్యానం చేసి లాభాలు పొందాలి. మన ఆరోగ్యం మన చేతుల్లో, మన జీవితం మన చేతుల్లోనే కాపాడుకుందాం. మనం కాపాడుకొని 10 మందికి తెలియజేద్దాం. మనం ఒక్కళ్ళం ఇంట్లోకి స్త్రీలం ధ్యానం చేస్తే కుటుంబం బాగుపడుతుంది మాస్టర్. నా అనుభవాల కొద్దీ నీకు చెప్తున్నా. నేను పిల్లలు బాగుంటారు, ఏ సమస్యలు వచ్చినా తీరిపోతాయి పిల్లలకి. చదువుకున్న పిల్లలు చక్కగా చదువు వస్తుంది. జాబ్ చేసే పిల్లలకైతే మన పిల్లలకు జాబులు వస్తాయి. అంత గొప్పది మాస్టర్ ధ్యానం. ఆనాపానసతి ధ్యానం మనం శ్వాసని గమనిస్తే మనం సాధించలేనిది ఏమీ లేదు మాస్టర్. నేను మన బల్ల గుద్ది చెప్తున్నా. ధ్యానం చేసి అనుభవాలు పొంది మనం ఆరోగ్యంగా ఉన్నది కాకుండా మనతో ఒక 100 మందిని బాగు చేద్దాం మాస్టర్. పత్రి సారు చెప్పిపోయిన మన ఈ సబ్జెక్ట్ ఈ ధ్యానం అనేది ఇంకా 100 మందికి తెలియజేద్దాం. ఈ ధ్యానం చేసి ధ్యానంతో ఎన్ని లాభాలంటే నేనే మీకు కనబడుతుంది మాస్టర్. ధ్యానం చేసి లాభాలు పొంది ఆనందం పొందిన లాభాలు పొందిన ఆరోగ్యంగా ఉన్న నేను ఎంత చక్కగా ఆరోగ్యంగా ఉండి మీతో ఇప్పుడు మాట్లాడుతున్నా. బతకదన్నామని నేను మాట్లాడుతున్నా మాస్టర్. ధ్యానం చేసి ఆరోగ్యాలు కాపాడుకుంటారని మీకు మీ పాదాలు చిత్తకొండ నమస్కారం చేస్తున్నా. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, శ్వాసతో ఏకమవుదాం అనే ఈ ధ్యానాన్ని నేను శ్వాస మీద ధ్యాస పెట్టి నేను నా ఆరోగ్యం కాపాడుకొని నాతోనే 100 మందికి ఇట్లా చెప్పుకుంటూ నేను అందరికి చెప్పుకుంటూ అందరిని కాపాడుతానని అని నేను అనుకుంటున్నా మాస్టర్. నా అనుభవాలు విని చాలామంది ఫోన్ చేస్తారు. మీకు నేను ఇంకా మిమ్మల్ని మీకు తెలియజేస్తాను అనుభవాల గురించి. ప్లీజ్ మాస్టర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.